అలంకరించినటువంటి అలాగే సంఘస్థులందరినీ బంధువులందరినీ కూడా క్రీస్తు పేరిట మరి వాక్యం ద్వారా ఆదరించాలని ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ మొద్దు ప్రకాష్ కుమార్ మొద్దు గారు మాకు అల్లుళ్ళు, ఇక్కడే ఉన్నాడు మా పెద్దలుడు. అలాగే అందరూ కూడా బంధుత్వం ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఒకరికొకరు రక్త సంబంధమే కానీ బయట వాళ్ళు ఎవరు కాదు. ఏదేమైనా ఈ అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి 3వ అధ్యాయము 18వ వచనం మొదటగా చదువుకొని ఒక 5 నిమిషాలు దేవుని వాక్యంలో మనం ముందుకు సాగదాం. ఎందుకంటే సమయం కూడా కాపరి గారికి ఇచ్చున్నారు. ఆయన కూడా ఇంతమందిని మేనేజ్ చేయాలి. ఈ యొక్క కూడికను కూడా మరి ముగించాలి కనుక ఒక 5 నిమిషాలు మాత్రం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. సరే 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఏ మాటల చేత ఇక్కడ 100 మంది పాస్టర్లు దైవ సేవకులు ఉండి చెప్పిపోతే ఈ కుటుంబానికి ఆదరణ రాదు. కాబట్టి దేవుని వాక్యం ఏముందంటే వాక్యము వెల్లడి ఎగటుతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి లేని వారికి తెలిగిస్తుంది, బతికిస్తుంది అని ఉంది. వాక్యం చెప్పకుండా మాటలు ఎవరికి కావాలా? వాక్యం ముఖ్యం. ఎందుకంటే ఆ వాక్యంలోనే ఉంది, వాక్యం వెల్లడేపటితోనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి వెలుగిచ్చేది, అలాగే మనం చూస్తే బ్రతికిచ్చేది. ప్రజల్ని మనల్ని బ్రతికించేది ఏంటంటే దేవుని వాక్యం ఉండాలి. కాబట్టి ఏ మాటల చేత ఒకరినొకరు మనం ఆదరించుకోవాలంటే ఈ 4వ అధ్యాయంలోనే మనం 14వ వచనం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అమ్మా 13 మొట్టమొదటి పై వచనం. ఎక్కడ ఏమనుందంటే క్రైస్తవులకి నిరీక్షణ, శుభ నిరీక్షణ ఉంది. సరిపోతే మనం దేవుని వద్దకు పోతాము, అందుకే బాప్తిసం తీసుకుంటున్నాం, అందుకే దేవుని నమ్ముకుంటున్నాం, అందుకే చర్చికి పోతున్నాం, అందుకే ప్రార్థన చేస్తున్నాం. అన్నీ చేసేది ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం అందరం కూడా పరలోకంలో చేరాలనే ఒక వాక్యానుసారంగా ఒక ఆశ, ఒక నమ్మకంతో మనం ఉన్నాం. పరలోకానికి పోవాలంటే ఏం చేయాలా? క్రైస్తవులు అయినటువంటి మనకేముండాలా? నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ శుభ నిరీక్షణ అయి ఉండాలి. కాబట్టి ఆ నిరీక్షణ అందుకే ఏమంటారు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు ఈ కుటుంబానికి. మరి ఇక్కడ మనం గమనిస్తే మొద్దు మరి ప్రకాష్ కుమార్ ఈ లోకాన్ని విడిచారు. మరి ముఖ్యంగా తల్లిదండ్రికి, ప్రధాన లేదు అందరికీ, రక్త సంబంధికి, బంధువులకి, సంఘస్థులందరూ కూడా, అలాగే ఆ భర్తను కోల్పోయినటువంటి ఆ సహోదరికి, బిడ్డలకు కూడా మరి మనం చూస్తే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన అదే ప్రకారం క్రీస్తునందు నిద్రించిన వారు దేవుడు ఎవరితో కూడా వస్తారు? దేవునితో కూడా ప్రకాష్ కుమార్ వస్తాడు. నిరీక్షణ ఇది, క్రైస్తవులకు ఉండాల్సినటువంటి నిరీక్షణ ఇది. మరి దేవుడు ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మనం గమనించాల్సిందే. అందుకే ఇంకా ఏం చక్కగా అంటాడంటే అక్షరమ్మ తర్వాత అదే ప్రకారము నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము మా మాటలను బట్టి కాదు, మా తెలివిని బట్టి కాదు, మా చదువును బట్టి కాదు, మా జ్ఞానమును బట్టి కాదు. చాలా మంది మనుషులు తెలివితో మాట్లాడతారు, వాక్యాన్ని వదిలిపెడతారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏముంది? ఏమంటున్నాడమ్మా? ప్రభు మాటను బట్టి
మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండము. మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తులో ఎవరున్నారో, క్రీస్తుని ఎవరు నమ్ముకున్నారో, ఎవరు నిజంగా నమ్ముకొని ఉన్నారో క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేస్తారు. నువ్వు నేను కాదు. క్రీస్తునందుండి ఎవరైతే మృతులయ్యారో వారే మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలం మీదకి మేఘం మీద కొనిపోబడము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ చెప్పబడిన వాక్యం ద్వారా ఈ కుటుంబము, గాయపడినటువంటి కుటుంబము, ఆ కుటుంబం ఈ యొక్క చెప్పబడిన దేవుని యొక్క మాటల వలన ఈ కుటుంబం ఏం చేయాలా? మరి ఎవరు మేము ఆదరించలేము. దేవుని మాటలు చెప్పిపోయే వాళ్ళని కాసేపు ఉంటే అన్నం పెడితే ఇంకా గుడో ఎటు వెళ్ళిపోతాం. కాబట్టి మేము కాదు, దేవుడే ఈ కుటుంబాన్ని ఆదరించాలా. మరి మనకి నిరీక్షణ కలిగి దేవుడిని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం. ఏ రోజైనా ఇంకా ఫోటో పెట్టాల, ఏ రోజైనా మనకు కూడా అలాంటి ఫోటో పెడతారు. అలాంటి ఫోటో పెట్టకముందే మనం దేవుడిని నమ్మి దేవుళ్ళు ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, కాపరి గారికి, దైవజనులకు, కుటుంబానికి, సంఘానికి, రక్త సంబంధాలకు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరించాలని, కుటుంబాన్ని ఆదరించాలని, భార్యను ఆదరించాలని, బిడ్డలను ఆదరించాలని, తల్లిదండ్రులను ఆదరించాలని, రక్త సంబంధాలను, బంధువులందరినీ ఆదరించాలని తెలియజేస్తూ ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు చాలా వందనాలయ్యా. చక్కని ఆదరణ మాటలు వినవలసిన వారికి మీరు చెప్పారు. కుటుంబీకులకే కాదు కానీ ఇక్కడ చేసిన మా అందరికీ దేవుని వాక్యం ద్వారా మంచి మాటలు, ఆదరణ మాటలు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లుగా మనమందరం ఒకసారి పెద్దగా హల్లెలూయా చెబుదామా? అమ్మా 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 ముందు రోజులు కూడా చెప్పండి అమ్మా. చాలా చేసుకున్నా కూడా అరగే యువకం కాబట్టి అరగాలంటే, ఆకలి వేయాలంటే అరవాల. హల్లెలూయా చెప్పండి. మేము వచ్చేది అందుకే. హల్లెలూయా. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, ఎత్తైనా నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను, ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైనా నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను. నా కుటుంబము ఎన్నిక లేనిది, నాదు జీవితం బహు స్వల్పమైనది, ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను. ప్రియరా దావీదయ్య అంత గొప్ప మాట అంటాడు, ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడనయ్యా అని. కావున ప్రభు మనలను హెచ్చిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు. దేవుడే మనల్ని మహిమపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కొన్ని ఆదరణ మాటలను కూడా మనం విందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, రెవరెండ్ పాల్ గారు, యువి పాల్, చిన్నయ్య పాల్ గారు కావలిలో మరియు ఒక అనుబంధ సంఘమయ్య చోడవరంలో ప్రభు సేవ జరిగించున్న దైవజనులు మన మధ్య ఉండడం మనకు ఆశీర్వాదకరం. అయ్యగారు కొన్ని మాటలు మనతో పంచుకుంటారు.
మంచిది. దేవుడు మిమ్మల్ని మనలందరినీ కూడా తన వాక్యం ద్వారా శుద్ధీకరించి, తన వాక్యం ద్వారా బలపరిచి, తన వాక్యం ద్వారా మనలందరినీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయనట్లు కొద్దిసేపు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం వాక్యంలో నుండి. జ్ఞాని అయిన సొలొమోను రాజు అనగా ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరునంటే జ్ఞాని అయిన సొలొమోను రాజు. ఆయన రాసినటువంటి 12 అధ్యాయాలలో 3వ అధ్యాయంలో 11వ వచనం ధ్యానం చేసుకుందాం. వినండి దయచేసి. ఈ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలా అక్క. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ఈ జ్ఞాని అయినా లేక ప్రసంగి అయినా సొలొమోను రాజు చెప్తున్నాడు. మనం అందరం కూడా ఇక్కడ కూడుకోవడానికి ఒక సందర్భం ఉంది. ఈ సందర్భం ఏంటి అంటే మనకందరికీ తెలిసిందే. సహోదరుడు మొద్దు ప్రకాష్ గారు దేవుని చేత పంపబడ్డాడు. ఇక్కడికి పంపబడినాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, దైవజనుడైనటువంటి మోషే గారు రాసినటువంటి కీర్తన 90వ కీర్తనలో ఆ మొదటి చరణాల్లో ఏముందంటే, ప్రభువా తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే అంటాడు. అంటే ఇక్కడున్న మీరు, నిలబడిన నేను, ఈ శబ్దాన్ని వింటున్న ప్రతి మనిషి అనబడే ప్రతి మనిషి దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి పంపబడిన వారమే. ఇది ఒక్క బైబిల్ మాత్రం చెప్తుంది. వేరే పుస్తకాలు లేక వేరే చరిత్రలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ తరతరములు అనగా దేవుని దగ్గర ఉండేటువంటి దాని గురించి చెప్పడం లేదు. కాకిలాగనో కుక్కలాగనో మరో జన్మై పుడతాడు అని అంటారు. అది సర్వ అబద్ధమని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా ఎక్కడి నుంచి పంపబడ్డాడు అని అంటే, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, పరలోకములో నుండి ఆయన ఊహలు లేక ఆయన ఆలోచనలు, ఆయన తలంపుల ద్వారా ప్రతి వారిని మన తల్లి గర్భములో పిండముగా ఏర్పరచబడి తర్వాత మనం పుట్టిన మనమందరం కూడా ఒకరోజు ఇదే ప్రసంగి అంటాడు 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, ప్రతిదానికి సమయం కలదు, భూమి మీద ప్రతిదానికి సమయం కలదు. దేనికేనంటే ప్రకాష్ గారి గురించి, అలాగే బ్రతికుండే మన గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట, పుట్టుటకు చచ్చుటకు. ప్రకాష్ గారు మొద్దువారి కుటుంబంలో పుట్టడానికి సమయం ఇచ్చాడు దేవుడు. మరి ఆయన చచ్చిపోవడానికి సమయం ఇచ్చాడు. అయితే మధ్యలో ఏం జరిగింది, ప్రకాష్ గారి జీవితం ఏం జరిగింది, అలాగే ఇక్కడుండే నేనైనా మీరైనా మన జీవితంలో ఏం జరుగుతుంది అనేదాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రకాష్ గారి జీవితంలో జరిగిన దాని గురించి మనం ఎన్ని తలంచుకున్నా ఎన్ని తలపోసుకున్నా వ్యర్థం. ఎందుకంటే ఇంకా ఆయన వినడు, మనం ఆయనతో మాట్లాడేది లేదు. అది ఎవరి గురించి తలంచుకోవాలి, ఎవరి గురించి తలపోసుకోవాలి అని అంటే, బ్రతికి ఉండే నీవు నేనే మన గురించి మనం తలపోసుకోవాలి. ఏమని తలపోసుకోవాలి అని ఈ ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడంటే, చూడండి అక్కడ, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. అంటే దేవుని క్రియలను మనము పరిశీలనగా తెలుసుకోవడానికి మనకు చాలదు. మరి చాలినంత జ్ఞానం ఎక్కడుంది అని అంటే, ఇదిగో ఈ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని దగ్గర నుంచి పంపబడిన వాక్కు, ఓం శబ్దం, దేవుని వాక్యం. ఈ వాక్యము ప్రతి మనిషికి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. ఈ వాక్యము ప్రతి మనిషికి
శాశ్వత కాల సంబంధమైన జ్ఞానమును కూడా వివరిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ దేవుని మాట. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని దృష్టి ఉంచి ఈ వాక్యమును తమ హృదయంలోనికి ఆస్వాదించుకొని వాక్యానుసారంగా జీవిస్తారో అట్టి వారు మాత్రం తీర్పు దినమందు దేవుని దగ్గర తలెత్తుకొని నిలబడతారు. మరి వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని జ్ఞానాన్ని ఆస్వాదించకుండా, దేవుని వాక్యాన్ని ఆస్వాదించకుండా మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వాక్యం తెలిసిన వాళ్ళమే. ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. ఓం వాక్యం, శబ్దం. ఈ శబ్దానికి ఆకారం లేదు, ఈ వాక్యానికి ఆకారం లేదు. కాబట్టి దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు తన శబ్దమును పంపించి, వాక్యమును పంపించి నరులతో, మానవులతో మాట్లాడుతూ నరులను మంచి జీవితంలోకి నడిపించడానికి దేవుడు తన వాక్యమును పంపించాడు. వాక్యమైన దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు కూడా. అయితే ఈ వాక్యమైన దేవుడు కనబడని దేవుడు కనబడే దేవుడుగా వచ్చాడు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని గురించి, అనగా పరలోక రాజ్యం గురించి వివరంగా ప్రపంచానికి తెలియచేశారు. ఆయన తరపున ప్రతినిధులుగా, ఆయన తరపున రాయబారులుగా ఆయన శిష్యులను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏర్పరిచాడు ప్రపంచానికి. వారి ద్వారానే మన భారతదేశానికి కూడా సువార్త వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త వచ్చింది, సువార్త తీసుకొచ్చారు. ఎవరు వారు? మనం ఎరగని మిషనరీస్, మనము ఎప్పుడు చూడని వారు. వాళ్ళకేం కర్మ మన దేశానికి రావడానికి అంటే దేవుని చేత పంపబడిన వారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పంపబడ్డారు అంటే, చీకటిలో ఉండే మీరు నేను దేని కాలమందు చక్కగా ఉండినట్లు అంటే, నీవు నేను పుట్టింది మొదలుకొని గిట్టేంత వరకు మనము బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, ఈ 4 దశల జీవితాల్లో ఉండే ప్రతి మనిషి గిట్టక తప్పుడని వాక్యం చెప్తుంది. ఈ 4 దశల్లో ఉండేవాళ్ళు బాల్య వయసులోనో, యవ్వన వయసులోనో, కౌమారంలోనో, వృద్ధాప్యంలోనో ఖచ్చితంగా గిట్టాలి అంటే చచ్చిపోవాలి. ఆ చనిపోయేంత వరకు భూమి మీద బ్రతుకుతున్నటువంటి బ్రతుకు దినాలలో జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానమే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసు ప్రభుని గురించి నీకు నాకు తెలియదు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి వాక్యమైన దేవుడు తన కుమారుడిగా, పాపులను రక్షించే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన ప్రభువుని మిషనరీస్, సేవకులు ఈ దేశానికి తీసుకొచ్చి పరిచయం చేశారు. అందువల్లే మన భారతదేశంలో జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ వచ్చింది. ఇదంతా కూడా పుట్టుకతో మన భారతదేశంలో నేర్చుకున్నటువంటి పద్ధతులు కానే కాదు. చాలా మందికి తెలియని సత్యం. ఈరోజు నువ్వు న్యూస్ పేపర్ చదువుతున్నా, ఈరోజు నువ్వు పుస్తకాలు చదువుతున్నా, ఈ అచ్చు యంత్రము మన తాతల ముత్తాతల 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 భారతీయులు తీసుకురాలేదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి దైవజనులు, మిషనరీలు, క్రైస్తవుడు ఈ దేశానికి అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆ అచ్చు యంత్రాన్ని అనుభవిస్తూ, ఆ అచ్చు యంత్రాన్ని సృష్టించడానికి కారకుడైనటువంటి క్రైస్తవుని పట్టించుకోవటం లేదు. ఆ క్రైస్తవులో ఉన్న క్రీస్తును గ్రహించుకోవటం లేదు. కాబట్టి దేని కాలమందు చక్కగా అది ఉండినట్లు దేవుడు నియమించి ఉన్నాడు. ప్రియమైన మనుషులారా, మానవులారా, తెలుసుకుందాం. పనికిమాలిన ఆచారాల కోసం, వ్యర్థమైన ఆచారాల కోసం మన జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. పనికిమాలినట్టు సుఖభోగభోగాల కోసం మన బ్రతుకు కాలం అంతా నాశనం చేసుకుంటున్నాం. ఎందుకు పనికిరావు ఈ ఆచారాలు? ఈ ఆచారాలతో మనుషులు కొట్టుకొని వస్తున్నారు. కావాలంటే గొడ్డలు లేనట్టు గతి లేనిలాగా, ఎప్పుడు స్నానం చేయనట్టు స్నానం చేయనిలాగా, ఈ బుద్ధి లేని ఆచారాలు, బుద్ధి లేని వ్యవహారాలతో తన యొక్క బ్రతుకు కాలంలో యేసు నందు విశ్వాసం ఉంచకుండా, యేసు ప్రభు మాటకు లోబడకుండా, తమ ఇష్టానుసారంగా వీళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారంగా పనికిమాలినటువంటి ఆచారాలు ఎంత సమయమైన ఇస్తున్నారు, కానీ వాక్యానికి సమయం ఇవ్వలేదు. ఈ వాక్యము నిన్ను చక్కగా ఉండినట్లు సరిచేస్తుంది. ఏ రోజు చనిపోయినా నిత్య రాజ్యానికి వారసులు చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా,
దేవుని దగ్గర నుంచి పంపబడ్డాం మన అమ్మ కడుపులో నుంచి భూమి మీదకి. మరలా ఒకరోజు గిట్టబోతున్నాం, అందుకే చనిపోయిపోతున్నాం. ఈ చనిపోబోయే ముందు జీవము కలిగిన దేవుని గురించి తెలుసుకుందాం. జీవము కలిగిన దేవుని వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానమైన యేసు ప్రభుని గురించి అంగీకరిద్దాం. హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకుందాం. చివరిగా చూడండి, నేను ఆ మాటలు చదివి ముగిస్తున్నాను. ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయంలో, ఈ 3వ అధ్యాయంలో చెప్పిన ప్రసంగి భక్తుడే ఆ 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనుషులందరికీ ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్రుల నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. నీవు ఏ వయసులో ఉన్నావో ఆ వయసులో సృష్టికర్త అయిన దేవుని గురించి తెలుసుకోవాలి అని ఈ వాక్యం బోధిస్తుంది. ఈ వాక్యాన్ని ఈ దిన సేవకుడు ద్వారా, నాలాంటి సేవకుల ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశానికి వచ్చిన మిషనరీల ద్వారా వాక్యం బోధించాడు దేవుడు. ఈరోజు వాక్యం బోధించబడుతుంది. నువ్వు ఇకనైనా నీ హృదయంలో యేసు ప్రభుకు చోటు ఇవ్వకపోతే ఇంకొక వచనం చదివితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. పుట్టుట గిట్టుట కొరకనే మాట. జీవించే నీవు నేను ఒకరోజు ఈ ఉనికి పట్టును వదిలిపెట్టాల్సి వస్తుంది. నీ ప్యాంట్ ఏమైపోతుంది, నీ షర్ట్ ఏమైపోతుంది, నువ్వు వేసుకున్న నగలేమైపోతాయి, నువ్వు ధరించుకున్న షూలు ఏమైపోతాయి, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కానీ వేస్ట్ అవ్వకుండా నీవు కాపాడుకోవాల్సింది ఒకటే ఒకటి ఉంది ఈ లోకంలో. ఆ ఒకటేంటంటే నీ ఆత్మ. దేవుడు నీకు సంచకరువుగా ఇచ్చాడు. పశువులైతే చచ్చిందిరా అంటారు, కానీ మనుషుని చచ్చిందిరా అని అనరు, చచ్చాడు అని అనరు. చచ్చిపోయాడు పాపం. అంటే చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. ఈ ఆత్మ 2 స్థలాలలో ఏదో ఒక స్థలానికి వెళ్ళి తీరాల్సిందే. ఒకటి పాతాళ నరకం, రెండవది వైకుంఠం లేక పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చేరాలనంటే ఈ భూమి మీద ఉండగానే దేవుడు దేని కాలమందు నీవు చక్కగా ఉండినట్లు నీకు అన్ని వసతులు, అన్ని ఏర్పాట్లు, మంచి అమ్మా నాన్నను, మంచి అమ్మమ్మల తాతయ్యను, మంచి నానమ్మ తాతయ్యలను, మంచి బిడ్డలను ఇంతమందిని ఇచ్చినప్పుడు నీవు చక్కగా నీ జీవితాన్ని అమర్చుకోవాలి ప్రభువులో. ఈ చివరి మాట చూడండి, ఏముంటుంది అక్కడ, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేయ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడే నేనైనా కూర్చున్న మీరైనా ఒకరోజు మట్టికి మట్టి అయిపోవాల్సిందే ఈ శరీరం. కానీ మనలో ఉండే ఈ ఆత్మ మట్టి కాదు. నరకానికైనా పోవాలా, పరలోకానికైనా పోవాలి. పరలోకానికి పోవాలంటే యేసు నీ రక్షకుడని, యేసు నీ దేవుడని నమ్మి నీ హృదయం ముందు చేర్చుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా రక్షించబడతాం. మనమందరం కూడా ఏ రోజు చనిపోయినా నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి ధన్యత ఈ వాక్యాన్ని వింటుండే ప్రతి వారికి దేవుడు అనుగ్రహించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, కుటుంబస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. అయ్యగారు చక్కని వర్తమానాన్ని అందించారు. కుటుంబ పక్షాన, మా సంఘ పక్షాన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఫోటో ఆవిష్కరణ చేద్దాం. ఇంకా 5 నిమిషాల్లో ఆరాధన ముగిస్తాను. నేను ఫోటో ఆవిష్కరణ చేద్దాం. ఆ యొక్క సల్మాన్ రాజ్ వారి కుమారులు, కుమార్తె, సువర్తమ్మ, సహోదరుడు రాజేష్, ఆయన భార్య, కుటుంబీకులందరూ, రాజేష్ సతీమణి, కుటుంబీకులందరూ ఇక్కడికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు లేట్ చేయొద్దు, మీరు చెప్పిన టైంకే నేను ముగిస్తా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆ ప్రాణ ప్రియుడు యేసయ్యకు, మా కన్న తండ్రి యేసయ్యకు, ఆ ప్రాణ ప్రియుడు యేసయ్యకు. మా రండి నాన్న రండి, మీరు రాలేదని ఊరగా నేను ఆ చరణం మాడుతున్నా. రండి సల్మాన్.
ఆయన కుమారుడు కుమార్తె ప్రకాష్ రావు యొక్క కుమారుడు కుమార్తె రాజేష్, ఆయన సతీమణి, అలాగే చెల్లెలు, రక్ష సంబంధికులందరూ ఇక్కడికి రావాలి. అమ్మా ఇటు తిరుగు నాన్న, అటు తిరుగు, అక్కడ వీడియో వస్తుంది, కావాలంటే ఫోటోలు కూడా తీసుకోండి. నాయనా ఈ ఫోటో ఆవిష్కరణ కోసం మన మధ్యలో ఆనంద్ కుమారి ప్రార్థన చేయ 2 మాటలు. ఇదిగోమ్మా మధు ఏది ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రభు ఈ కుటుంబంతో సంఘముగా మేము అందరము చేరి మిమ్మల్ని ఇటు రీతిగా స్తుతించుటకు మాకిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.